హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చి వైకుంఠ ఏకాదశి స్పెషల్ వ్లాగు. సో మేమైతే బెంగళూరుకి వచ్చాము. ఇక్కడున్న టెంపుల్ అయితే విజిట్ చేస్తున్నాము. చాలా బాగుంది. సో అలా ఆఫీస్కి దారిలో వెళ్తూ ఉంటే మాకైతే ఈ టెంపుల్ కనిపించింది. సరే ఈరోజు ఎలాగో స్పెషల్ కదా, సరే అని చెప్పి దర్శనం చేసుకుందాం అని అయితే వచ్చాము. మేము వచ్చినప్పుడు అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నింది. అసలు చాలా మంది అయితే వచ్చున్నారు. మేము దర్శనం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మా మదర్ని అయితే తీసుకొని వచ్చాను. అప్పుడైతే పెద్దగా క్రౌడ్ అయితే లేదు, చాలా బాగుంది టెంపుల్. సో పెద్ద జనాలు అయితే లేరు కాబట్టి మాకు ఈజీగా దర్శనం అయితే అయిపోయింది. సో ఈ డెకరేషన్ అంతా చేయడానికి వాళ్ళకైతే 1 వీక్ పట్టిందంట. సో 30 మంది 40 మంది కలిసి చేస్తే కానీ అవ్వలేదంట. సో ఈ డెకరేషన్ అంతా కూడా సో ఒకసారి మీరు వీడియోలో చూడండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చి హుడీ మెయిన్ రోడ్డు, ఐటీపీఎల్కి వెళ్ళే దారిలో అయితే మనం చూడొచ్చు. చాలా బాగుంటుంది టెంపుల్. సో మస్ట్ అండ్ షుడ్గా అయితే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇదైతే మనకు టైమింగ్స్ అయితే ఇక్కడ బోర్డు మీద అయితే రాశారు. మార్నింగ్ 6 నుంచి 9 వరకు అయితే ఉంటుంది. సో వీలైతే నియర్ బై ఉన్న వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఈ గర్భగుడిలో అయితే దేవుడు చాలా బాగున్నారు. సో లక్ష్మీనారాయణ స్వామి, అమ్మవారు ఇద్దరు కొలువై అయితే మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తున్నారు. సో చాలా బాగుంది. చూడంగానే సాక్షాత్తు మనకు వైకుంఠం నుంచి నారాయణ వచ్చినట్లయితే కనిపిస్తుంది. సో చాలా బాగా అలంకరించారు కూడా. నాకైతే ఈ ఉయ్యాల్లో ఉన్న స్వామివారు అయితే చాలా బాగా నచ్చారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఉయ్యాలు ఊపి సో కింద వెళ్ళైతే దర్శించుకొని మళ్ళీ గర్భగుడి చుట్టూ అయితే తిరుగుతున్నారు. సో ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మాకైతే దర్శనం బాగా అయింది. సో సెకండ్ టైం అయితే నేను మళ్ళీ విజిట్ చేశాను మా మదర్తో. సో అప్పుడు చాలా క్రౌడ్ లేదు కాబట్టి సో ఫ్రీగా అయితే దర్శనం అయిపోయింది మాకైతే. ఇంకా హ్యాపీగా దర్శనం చేసుకొని ఇంకా టెంపుల్ బయటకు అయితే వచ్చేస్తున్నాము.
నేనైతే ఏ టెంపుల్లో సపరేట్గా నందికి అయితే విగ్రహం అయితే చూడలేదు. సో ఈ టెంపుల్లో స్పెషల్గా అయితే ఇక్కడ నందికి మాత్రమే విగ్రహం కట్టి పూజిస్తున్నారు. అండ్ అలాగే పక్కనే మనకు కాలభైరవుని కూడా పెట్టి ప్రతిష్ఠించారు. ఇంకా మేము టెంపుల్ మొత్తం విజిట్ చేసేసి బయటకైతే వచ్చాం ప్రసాదం తీసుకొని. ఇక్కడ మాకైతే ఒక అవ్వ అయితే కనిపించింది. ఈమెకైతే 100 years అంట. సో ఇంకా కూడా చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా లేచి నడుస్తుంది కూడా. సరే ఇంకా ఆమె ప్రసాదం ఇచ్చేసి ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇది. సో మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.